ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ഇന്റർ IIT JEE NEET അഡ്മിഷൻ ഓപ്പൺ. ഈ ചെക്കൻ ഈ കുട്ടീനോട് കൺവേർട്ട് ചെയ്യാൻ വേണ്ടി വളരെയേറെ ఉజ్బెకిస్తాన్లో ఓ విద్యార్థి హత్య కేరళంను కుదిపేస్తుంది. ఎందుకంటే చనిపోయింది, చంపింది ఇద్దరు కేరళంకు చెందిన విద్యార్థులే. ఈ హత్య వెనుక బలవంతపు మత మార్పిడి, వేధింపులు ఉన్నాయనే ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఉజ్బెకిస్తాన్ టు కేరళంలో ఏం జరిగింది? ఈ చెకన్ ఈ కుట్టినోడు కన్వర్ట్ ചെയ്യാൻ വേണ്ടി വളരെയേറെ వైద్య విద్యపై మక్కువతో డాక్టర్ కావాలనే లక్ష్యంతో కేరళంలోని అల్లపూచాకు చెందిన సవారియా బసంత్ ఉజ్బెకిస్తాన్లోని ప్రసిద్ధ బుఖారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టింది. మొదటి సంవత్సరం చదువుతూ ఉజ్వల భవిష్యత్తు కోసం ఆమె అడుగులు వేస్తున్న తరుణంలోనే హాస్టల్ గదిలో ఒక దారుణమైన ఘాతుకం జరిగింది. అక్కడ జరిగిన కిరాతక దాడిలో సవారియా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో కాదు, అదే కేరళంలోని మలప్పురంకు చెందిన సదరుల్ ఆనం అనే విద్యార్థేనని, అతడే ఆమెను ల్యాప్టాప్తో కొట్టి క్రూరంగా హతమార్చాడనే చేదు నిజం విచారణలో బయటపడింది. సుదూర తీరాల్లో చదువుకోవడానికి వెళ్ళిన చోట తోటి రాష్ట్రానికి చెందిన వాడే ఇలా పశువులా మారి ప్రాణాలు తీయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఈ ఘోర హత్య కేవలం క్షణికావేశంలో జరిగింది కాదని, దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉందంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. నిందితుడు సదరుల్ ఆనం గత కొంతకాలంగా సవారియను మతంలోకి మారాలని తీవ్రంగా వేధించాడని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. అందుకు ఆమె నిరాకరించడమే ఈ దారుణ హత్యకు దారి తీసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ഈ ചെക്കൻ ഈ കുട്ടീനോട് കൺവേർട്ട് ചെയ്യാൻ വേണ്ടി വളരെയേറെ പ്രാവശ്യം നിർബന്ധിക്കുക. അവിടെയുള്ള ആ പിള്ളേർ അത് കാണുകയും ചെയ്തിരുന്നു എന്ന് പറയുന്നുണ്ട്. മതപരിവർത്തനത്തിന് വേണ്ടിയിട്ട് പറഞ്ഞിരുന്നു. അവൾ സമ്മതിച്ചില്ല. ഈ ലാസ്റ്റ് സമയത്തേക്ക് പിന്നെ എന്താ ഉണ്ടായെന്നൊന്നും ആർക്കും അറിയില്ല എന്നാണ് ആ പിള്ളേർ പറഞ്ഞത്. കാരണം അത് എന്നോടല്ല, അവിടുത്തെ ഇൻവെസ്റ്റിഗേഷൻ ഓഫീസറോട് പറഞ്ഞാണ്, അവരത് എന്നോട് പറഞ്ഞിട്ടുണ്ട്. ചെക്കനെ കാണാൻ വേണ്ടി ഞാൻ അവിടെ പോലീസ് സ്റ്റേഷനിൽ ഒരുപാട് മെനക്കെട്ട് നോക്കി, എന്നെ കാണിക്കുക ഒന്നും ചെയ്തില്ല അവർ. ఇది సాధారణ దాడి కాదు. సవారియా శరీరంపై తల నుండి కాళ్ళ వరకు భయంకరమైన గాయాలు, గుర్తులున్నాయని ఉజ్బెకిస్తాన్ దర్యాప్తు అధికారి సైతం దాడి జరిగిందని ప్రాథమిక విచారణలో నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సవారియా భౌతిక గాయాన్ని కేరళంకు తీసుకువచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు అల్లాపూజా మెడికల్ కాలేజీలో రెండోసారి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇందులో ఆమెపై తీవ్రమైన శారీరక హింస జరిగినట్లు మరిన్ని ఆధారాలు లభించాయి. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేరళంలోని హరిపాడ్ పోలీసులు నిందితుడు సదరుల్ ఆనంపై హత్య కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే అతడిని అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారతదేశానికి రప్పించి ఇక్కడ న్యాయస్థానాల్లోనే విచారించి కఠినంగా శిక్షించాలని సవారియా కుటుంబం డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ ఈ కేసును నిశితంగా పరిశీలిస్తుంది. పిల్లలను ఉన్నత చదువుల కోసం, ముఖ్యంగా వైద్య విద్య కోసం విదేశాలకు పంపే తల్లిదండ్రుల్లో ఈ ఘటన తీవ్ర ఆందోళనను, భయాందోళనను నింపింది. తోటి భారతీయుడే, అది ఒకే రాష్ట్రానికి చెందినవాడే ఇంతటి కిరాతకానికి ఒడిగట్టడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.